ఈవేళ మా అసోసియేషన్ ఎలక్షన్స్ మీకు తెలిసిందే, చాలా హెల్దీగా జరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఏమి గొడవలు కానీ ఇంకోటి కానీ కాంట్రవర్సీస్ కానీ ఏమీ లేవు. నేను ఇది చేయగలననే ఒక మేనిఫెస్టో వాళ్ళు ఒక ప్యానల్ చెప్తే మేము ఇది చేస్తామని ఒక ఇది అందరూ కలిసి మంచి చేయాలన్న వాళ్ళ యాటిట్యూడ్ ఉద్దేశం. ఇందులో తినేసేది కానీ మోసం చేసేది కానీ ఎవరు చేయరు. కాబట్టి ఈ 900 మంది కళాకారుల్లో లేని వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మరింత బాగా ధర్మబద్ధంగా న్యాయంగా నిజాయితీగా చేయాలనేది ఇప్పుడు అందరి యాటిట్యూడ్. అలా ఎవరినిగినా అదే ఉద్దేశంతో ప్రవర్తిస్తారు, బిహేవ్ చేస్తారు. కాబట్టి ఇది నిజం చెప్పాలంటే ఎల్లుండికో ఒక జ్ఞాపకం ఈ అడావుడంతా. తర్వాత నుంచి నిజాయితీగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరు, అంటే ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ఈసీ మెంబర్లు అందరూ. కాబట్టి ఇది హ్యాపీగా హాయిగా జరిగిపోయింది. మరి ఇంకా జనరల్గా మనం అందులో చూజ్ చేసుకోవాలి కాబట్టి కొంతమంది చూజ్ చేసుకుని కొంతమంది ఓట్లు వేస్తారు. ఎవరు వచ్చినా ఆనందమే, ఎవరు వచ్చినా సంతోషమే, ఎవరు వచ్చినా బాగా చేయాలనేదే వాళ్ళ యాటిట్యూడ్ అని నాకు అనిపిస్తుంది. మరి ఉంటాను. మీ అందరికీ నమస్కారం. హ్యాపీ సండే. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటా. మేము మంచిగా ఉండాలని ఒక ప్రయత్నంలో ఎలక్షన్ జరుగుతుంది. మేము మంచిగా ఉంటాం, మీరు మంచిగా ఉండండి. బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి ఓటేయాలి. నేను వేసిన ఓటు సక్రమంగానే వేస్తానని నమ్ముతున్నా, మంచిగా వేస్తానని నమ్ముతున్నా. డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. ఏదేమున్నా అన్నీ నార్మల్. థ్యాంక్ యూ. నమస్తే ఆల్ మీడియా మిత్రులకి, ఛానల్ యజమానులకి వెరీ వెరీ థ్యాంక్స్. ఈ సంవత్సరం మా యూనియన్ ఎలక్షను వెరీ ఇంట్రెస్టింగ్గా, వెరీ టఫ్గా ఉంది. పోయిన సంవత్సరం కొన్ని గొడవల వలన ఈ సంవత్సరం లోపల కూడా చాలా మేము ఓటేసి వస్తున్నాం. ఇప్పుడు చాలా స్మూత్గా సిస్టమేటిక్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్. ఎందుకు ప్రతి మనిషికి కూడా కాంపిటీషన్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఈ సంవత్సరం కాంపిటీషన్ బాగుంది. కాంపిటీషన్ విన్ ఎవరు అనేది మనకి ఆఫ్టర్ ఈవినింగ్ మనకు తెలుస్తుంది. గుడ్. ఇప్పుడే అన్నయ్య చిరంజీవి అన్నయ్య గారు, నాగార్జున బాబు గారు ఎంటర్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కాకపోతే దీనికి ఒక ఆనవాయితీ ఉండింది. ప్రతిసారి అంటే పెట్టిన ఒకసారి ప్రెసిడెంట్గా చేసిన వారు రెండోసారి చేయొద్దని ఒక నిబంధన పెట్టుకొని ఉన్నారు. కానీ ఈసారి కొత్తగా ప్యానెల్ రావాలని నరేష్ అండ్ జీవిత వాళ్ళు పోటీగా దిగి వాళ్ళ ప్యానెల్ మా వింజమూరి మదన్ మెంబర్ అయిన ఈసీ మెంబర్గా కాంటాక్ట్ చేస్తూ, అయితే శివాజీ రాజా గారికి మరియు నరేష్ గారికి మంచి డ్రగ్ అఫర్గా పోటీగా ఉంది. చాలామంది నేను అనుకునేది ఏంటంటే కొత్తగా రావాల్సిన అవసరం ఉంటుందని అందరూ అనుకుంటా ఉన్నారు. ఈ అసోసియేషన్ కొత్త వాళ్ళ అంటే మంచి పనిచేసే ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్లని కలుపుకొని వెళ్ళే టీం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాంటి టీమే వస్తుందని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఇక ఓటు ఎవరికేసి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి డెఫినెట్గా మంచి టీం రావాలని కోరుకుంటూ వాళ్ళకే నేను కూడా ఓటేస్తాను చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. సమగ్రంగా కాపాడాలంటే మేము ముందుకు వస్తున్నాం. అందరినీ గౌరవించాలి, సంస్థను గౌరవించాలి, అందులో ఉన్న సభ్యులను ప్రత్యేకించి గౌరవించాలి. చిన్నవాడ, పెద్దవాడ, ధనికుడా, పేదవాడ అనేది కాదు. ఒకసారి ₹1,00,000 కట్టి ఒక సంస్థలో చేరుతున్నాడంటే అందరూ సమానంగా చూడాలి. ఆయనకు సమాన హక్కులు కల్పించాలి. ఎవరైనా 1,00,000 కట్టారు కదా, వాళ్ళు పేదరికంలో లేరా అని అడగొచ్చు. బట్ పేదరికం ఉన్న వాళ్ళను గుర్తించి మేము ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళు ఒకవేళ చనిపోతే వాళ్ళ భార్యలకు వాళ్ళు ఉన్నంతకాలం, జీవితాంతకాలం మేము ఆ పెన్షన్ని కంటిన్యూ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోవాలనే దృక్పథంతో మేము ట్రాన్స్పరెన్సీగా ముందుకు వస్తున్నాం. ఇది మా నరేష్ గారి ప్యానల్ ద్వారా మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. థ్యాంక్ యూ. కాకపోతే బేసిక్గా ఏంటంటే మా అసోసియేషన్కి బిల్డింగ్ లేదు. ఫస్ట్ బిల్డింగ్ కట్టడం అనేది ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మాకు నిలవడానికి నీడ అద్దెంట్లో ఉంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కడతా ఉంటున్నారు కానీ కట్టట్లేదు. దయచేసి ఈసారైనా ఈ ఎలక్షన్లో ఏ ప్యానల్ వచ్చినా కూడా బిల్డింగ్ మీద దృష్టి పెట్టి వాళ్ళకి కొంచెం బిల్డింగ్ కట్టి ఇవ్వడానికి, 2 పేద ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి కనీసం నెలకి ఎంతో కొంత 1000-1500 వాళ్ళకి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి వాళ్ళ హెల్త్ కార్డు ఏమైనా తీసి ఇచ్చేటట్టయితే
మా అసోసియేషన్కి చాలా బాగుంటుందండి. అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and